అందరికీ నమస్కారం. నేను మీ అనుష. వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ వరల్డ్ తెలుగు. ఆల్రెడీ తమ్నైల్లో చూశారు కదా మేము ఎక్కడికి వెళ్తున్నామో. అదేనండి, ఫామ్ హౌస్కి వెళ్తున్నాము. మరి మీరు కూడా నాతో వచ్చేసి చూసేయండి మేము ఫామ్ హౌస్లో ఎలా ఎంజాయ్ చేసాం మా కిడ్స్తో అనేసి మీరు కూడా చూసేయండి. మరి లేట్ చేయకుండా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్. ఇదిగోండి ఫామ్ హౌస్ వచ్చేసింది. ఇదేనండి ఫామ్ హౌస్. మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము. ఇదిగో చూడండి ఎంత బాగుందో ఫామ్ హౌస్. ఇదిగో మా పెద్దోడు అప్పుడే టీషర్ట్ కూడా ఇప్పేశాడు. అసలుకి మేము ఈవినింగ్ టైంలో వెళ్ళాము. అంటే ఒక 2 అవర్స్కి తీసుకున్నాము. డే అంతా ఏం తీసుకోలేదు, ఎందుకంటే మార్నింగ్ అది మా సార్ ఏంటనంటే ఆఫీస్కి వెళ్ళారు. ఇంకా మాకు ఈవినింగ్ టైంలోనే కుదురుతుంది. లేకుంటే ఒక 2 డేస్ ఆగి తీసుకుందామంటే ఆల్రెడీ బుక్ చేసుకున్నారంట. ఇంకా అందుకోసం అనేసి ఇంకా సర్లే అనేసి ఇంకా మేము ఒక 2 అవర్స్కి తీసుకున్నాము. ఇంకా ఓన్లీ స్విమ్మింగే తీసుకున్నాము. ఆ హౌస్ ఇంకా అదంతా మేమేం తీసుకోలేదండి, ఎందుకంటే ఇంకా పక్కనే కదా, మనకిప్పుడు ఏమీ బర్త్డే పార్టీస్ కానీ ఇంకా ఏం లేవు కదా అనేసి మేమేం తీసుకోలేదు. జస్ట్ పిల్లలు అడుగుతున్నారు, ఇంకా ఎస్పెషల్లీ మా పెద్దోడు అడుగుతున్నాడండి, స్విమ్మింగ్కి వెళ్దాం మమ్మీ, స్విమ్మింగ్కి వెళ్దాం డాడీ అనేసి. ఇంకా వాడి కోసం అనేసి ఇంకా సర్లే అనేసి స్విమ్మింగ్ అయినా తీసుకుందాము అనేసి అనుకొని ఇంకా స్విమ్మింగ్ తీసుకున్నాము. ఇంకా చూడండి ఎంత బాగుందో, అసలుకైతే చాలా బాగుంది. నాకైతే స్విమ్మింగ్ రాదండి, ఇంకా అందుకే నేను పెద్దవాళ్ళు వెళ్ళే దాంట్లో వెళ్ళకుండా అక్కడ స్టెప్స్ దగ్గరే ఉండి ఆగిపోయాను. ఇంకా అక్కడ ఇంకా చూడండి మా పెద్దోడు అసలుకి ఎలా ఫ్లోట్ అవుతున్నాడో. ఇంకా అసలుకి వాడు అది పట్టుకొని అస్సలు నన్ను ఇంక ఇక్కడ వాడైతే మమ్మీ నువ్వు బోట్ అయిపో మమ్మీ, నువ్వు బోట్ అయిపోతే నేను నీ మీద ఎక్కుతా మమ్మీ అంటే, నాన్న నాకే రాదు నేను మునిగిపోతానన్న, వద్దమ్మా అంటే అసలు వినడు. ఇంక వాడు ఇంకా నాకేదో వచ్చినట్టు అసలు చూడండి నేనేం చేస్తున్నాను ఇంకా అక్కడ. ఇంకా అసలు చూడండి బ్యాక్ సైడ్ మా చిన్నోడైతే ఏమన్నా వస్తాడా, రాని రాడు. వాడికి స్విమ్మింగ్ పూల్ అంటే భయం అసలుకి. మరి ఎందుకు వచ్చిందో వాడికి అంత భయం నాకైతే తెలియదు. మళ్ళీ బీచ్కి వెళ్తే బాగానే ఆడుకుంటాడు, స్విమ్మింగ్ పూల్లో అయితే వాడు దిగడండి అసలుకి. బాగుంది అసలుకి, పిల్లలతో బాగా ఎంజాయ్ చేసాం. కానీ మా చిన్నోడు కూడా వచ్చి ఉంటే బాగుండేది. అసలు చాలా బాగుంది. ఇలా ఫ్యామిలీతో సరదాగా బయటికి వెళ్తే ఇదనే కాదండి, ఏదైనా ఎంత బాగుంటుందో కదా. అసలు ఆ పిల్లలు చేసే ఆ చిలిపి పనులు అవన్నీ చూస్తుంటేనే మనకి చాలా ఆనందంగా ఉంటుంది అసలుకి. ఇక్కడ మా చిన్నోడు నా స్పెక్స్ వాటర్లో పడేసాడు, ఎంతసేపటికి కనిపించలేదు అసలుకి. ఇక్కడ మా పెద్దోడు ఫోటో దిగుదామని అంటుంటే ఉండట్లేదండి అసలు, అక్కడ దూకుతా ఉంటున్నాడు. ఇంకా అందుకే అక్కడ మా సార్కి కోపం అసలుకి. చూడండి ఇంకా అబ్బాయి కూడా వస్తాడు కదా. ఇంక ఇక్కడైతే మా పెద్దోడు ఏంటంటే, అబ్బాయి నువ్వు వాటర్లో దిగొద్దు, దాని మీద నడువు, అట్లా నడిస్తే నువ్వు వాటర్లో పడిపోవు అని అంటే, లేదు నేను ఇట్లా పడిపోతా అని అంటున్నాడు. నువ్వు దూకురా, నువ్వు దూకు అని అంటున్నాడు. ఇంకా అక్కడ అసలుకి వాళ్ళల్లరి చూస్తుంటే నాకైతే చాలా బాగా అనిపించింది. అసలుకైతే బాగా ఎంజాయ్ చేశారు మా పిల్లలైతే. వెళ్ళిన ఎందుకమ్మా వాడు ఎందుకన్నాడంటే అలా మా హస్బెండ్ ఏం చేశాడంటే స్విమ్మింగ్ పూల్లో దింపాడు. ఇంకా దింపేసరికి ఇంకా నువ్వంటే ఇష్టం లేదు, నాకు మమ్మీ అంటేనే ఇష్టం అని అనేసి ఇంకా అక్కడ చెప్పేశాడు. ఇంక ఇక్కడ నువ్వు దిగురా, నువ్వు దిగు అని అంటే, నువ్వే దిగు డాడీ అని అనేసి అంటున్నాడు. ఇంకా చూడండి ఇంకా దింపిన తర్వాత ఇదిగోండి ఇంకా ఏడ్చాడు కదా వాడు. ఇంకా అక్కడ అదేనండి మేమైతే పక్కనే ఉన్నామండి. ఇంకా అసలుకి వాళ్ళని చూసుకోవడమే సరిపోతుంది. వాళ్ళని స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్తే మేమైతే ఎంజాయ్ చేస్తాము, కానీ పిల్లల్ని ఎక్కువ చూసుకోవాలి కదా వెళ్ళినప్పుడు. మళ్ళీ వాళ్ళు ఎలా ఆడుకుంటున్నారు ఏంటి అని అనేసి మన కళ్ళు
అటు ఇటు తిప్పుకోలేమండి. ఎక్కడికైనా వెళ్తే పిల్లల్ని చూసుకుంటూనే ఉండాలి. అది తల్లిదండ్రుల బాధ్యత కూడా కదా. ఇదిగోండి ఫామ్ హౌస్ లోపల కిచెన్ ఏరియా కూడా ఇంకా డైనింగ్ ఏరియా అంతా ఉంది. బాగుందండి, కానీ మేము ఇంకా తీయలేదు. మరి ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. మరి మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.